యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ హాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకనే త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన దేవర సినిమా నెగిటివ్ టాక్ వచ్చిన బాలీవుడ్లో మంచి కలెక్షన్ రాబట్టింది. దీంతో బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్కు భారీ ఆఫర్స్ వచ్చాయి. ఇలా వచ్చిన ఆఫరే వాటు. ఇందులో హృతిక్ రోషన్ ఓ హీరో కావడం, పైగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం కావడంతో ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా వాటు మూవీకి ఓకే చెప్పాడు. అయితే సోలో హీరోగా ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ లేనట్టే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఇది నిజమేనా? ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడా? వాటు సినిమాపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్లో ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకొస్తుందని బలంగా నమ్మాడు. అయితే అక్కడ హృతిక్ రోషన్కి ధీటుగా ఎన్టీఆర్ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఓ రకమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో అక్కడ వాటు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సౌత్లో అయినా అదరగొట్టేస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా అంతే. దీంతో వాటు రిజల్ట్ చూసి ఎన్టీఆర్ బాగా అప్సెట్ అయ్యాడని తెలిసింది. అందుకనే వాటు రిలీజ్ అయిన తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్లో సోలో హీరోగా సినిమా లేనట్టే అనే వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పట్లో ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ చేయాలనుకోవడం లేదట. ఫోకస్ అంతా ఇక్కడే పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్లో భారీ సక్సెస్ సాధించాలని తప్పిస్తున్నాడట. అందుకనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మైథలాజికల్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. సో ఎన్టీఆర్ బాలీవుడ్లో సోలో హీరోగా నటించే మూవీ ఇప్పట్లో లేనట్టే.